ಇದೊಂದು 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 ಹಾಗೆ ಮೈಕೆ ಅವ್ರಿಗೆ ಕಾಣಂದು इलियास भाई जातन మనలో ఉన్నాడు ఫోన్ చేయండి నేను అన్న బాబు మోటార్ సైకిల్ లేమా రెండు మూడు బాబు ఎవరిదైనా మోటార్ సైకిల్ తిప్పు తిప్పు బండి పని అందరు రావాలి బండి ముందరికి రావాలి ఎట్ల బండ్ల ముందరికి రావాలి అందరూ ఎనికిరా ప్లేస్ తక్కువ ఉందా వాళ్ళు దానికన్నా పొగలు అనేది ఎందుకంటే చెరువు అనేది కేసీ కెనాల్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలపైన నిరసన తెలియజేస్తూ పెంపుకు నిరసనగా ఈరోజు శ్రీశైల నియోజకవర్గం బండాత్మకూరు మండలంలో నియోజకవర్గ స్థాయి నాయకులందరూ ఈరోజు నిరసన కార్యక్రమంలో పాల్గొని ఎంఆర్ఓ గారికి మెమరాండం సమర్పించడం జరిగింది. ఈ యొక్క పాలన దుర్మార్గమైనటువంటి పాలనలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆ రోజు అధికారంలోకి ఏ విధంగా మోసపూరితమైనటువంటి మాటలతో అధికారంలోకి వచ్చాడు. ఆ రోజు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి మేము రాష్ట్రం వ్యాట్ ద్వారా డబ్బులు ఎక్కువ వసూలు చేస్తూ ఉంది. పెట్రోల్ పైన 32 రూపాయలు, డీజిల్ పైన 22.50 పైసలు వ్యాట్ వసూలు చేస్తూ ఉంది. కాబట్టి మేము అధికారంలోకి వస్తే ఈ వ్యాటును తగ్గిస్తాం, అదేవిధంగా డీజిల్ ధరలను తగ్గిస్తాం అని మేనిఫెస్టోలో పెట్టి కూడా ఈరోజు అమలు చేసిన పాపాన పోలేదు. మీకు స్టార్ట్ అయింది, బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. చెప్పిన ప్రతి హామీని కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలను అన్నింటినీ కూడా తుంగలో తొక్కి ఈరోజు పేదవారిని దుర్మార్గంగా ఇబ్బందులు పెడుతూ ఎక్కడికి చెప్పిన హామీలతో ఆ రోజు హామీలు ఇస్తామని చెప్పిన పెద్ద మనుషులు ఈరోజు ఒకటి నెరవేర్చకపోగా ఇప్పుడు కూడా డీజిల్ ధరలు పెంచుతూ ఉన్నారు, గ్యాస్ ధరలు పెంచుతూ ఉన్నారు, అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఉన్నారు, రసాయనిక ఎరువులు మందుల రేట్లు పెంచుతూ ఉన్నారు. అమ్మేదేమో రైతాంగం అమ్ముకోవాలంటే దానికి ధరలు లేవు, కొనుగోలు కేంద్రాలు లేవు, ఎక్కడే కానీ ఇబ్బంది పడే పరిస్థితులు కనపడుతుంది. కరెంటు ధరలు పెంచడం, యూరియా రేటు ధరలు పెంచడం, బ్లాక్ మార్కెట్లో అమ్మడం, ఇదేనా సంపద సృష్టించడం అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క పెట్రోల్ ధరలను మీరు ఆ రోజు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మీరు ఏదైతే పెట్టారో మా అధికారంలోకి వస్తే పెట్రోల్ ధరలు తగ్గిస్తాం, డీజిల్ ధరలు తగ్గిస్తాం, వ్యాట్ను తగ్గిస్తామని చెప్పారో ఆ విధంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మాట నిలబెట్టుకోకపోతే ప్రజలు కోపోద్రిక్తులై మిమ్మల్ని కూల్చే రోజు దగ్గరలో పడ్డాయి. ఖచ్చితంగా మీ ప్రభుత్వం కూలుతుందని కూడా తెలియజేస్తూ అందరితో తెలియజేస్తాం.
చంద్రబాబు కూటమి ప్రభుత్వం దొంగ ప్రభుత్వం నా ప్రభాకరణ అన్న పెంచిన పెట్రోల్ డీజిల్ ఛార్జీలు వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ఛార్జీలు వెంటనే చంద్రబాబు సీఎం 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 పెంచిన పెట్రోల్ డీజిల్ ఛార్జీలు వెంటనే 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 చంద్రబాబు సీఎం చూస్తున్నారు మన లాస్ట్ 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పాలన ఎట్లా ఉంటే దాని తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉంటే దాని తర్వాత ఎట్లా ఉంటాయి పాలన మీరు దాదాపు చూశారు. దాదాపు మనకు లాస్ట్ టైం ఏమంటే సబ్సిడీ ఎంత దాదాపు ఎస్సీలకి 26,000 ఇచ్చారు, ఎస్టీలకి 5,000 ఇచ్చారు. దాదాపు 33,000 crores మొత్తం అదంతా సప్లైన్ డబ్బులు అంతా ఎక్కడ పోయిందో ఎవరికీ తెలియదు. దాదాపు ఎన్ని హత్యలు జరిగినాయండి? 200 మంది దళితులకి చంపేశారు. ఏది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఈరోజు కూడా అహంకారం అట్లనే ఉంది వాళ్ళకి. ఈరోజు కూడా వాళ్ళ చిన్న చిన్న నాయకుడు కూడా మాట్లాడుతుంటాడు, నేను పులి బిడ్డని, నేను సీమ బిడ్డని అని. అట్లా అహంకారం ఇంకా పోలేదు. అంటే వాళ్ళకి ఏమంటే ఒకటి చెప్పండి, లీడర్ ఎట్లా ఉంటుందో వాళ్ళ కార్యకర్తలు కానీ అట్లనే ఉంటారు, వాళ్ళ నాయకులు కూడా అట్లనే ఉంటారు. మనకు లీడర్ చక్కగా ఉండాలి. లీడర్ చక్కగా ఉంటే అందరు చక్కగా ఉంటారు. మీరు చూస్తున్నారు దాదాపు ఎంతమందిని అండి, మాకు ఒక ఎమ్మెల్సీ ఆయన డోర్ డెలివరీ చేసి ఆయన మీద కేసు కూడా లేదు. ఏదో ఫార్మాలిటీకి 10 రోజులు ఏదో రిమాండ్ పోయి వచ్చేసి మళ్ళీ బెయిల్ దొరికింది, ఇంకా కేసు నడుస్తుంది. కోడికత్తి కేసు అబ్బాయి సత్యబాబునా సీను, కోడికత్తి సీను, ఆయనకు 5 సంవత్సరాలు జైల్లో వేశారు. ఇంతవరకు దాని గురించి అసలు ఎంక్వైరీ కూడా లేదు. ఎందుకు అసలు ఆయన చేశాడా లేదా ఇంతవరకు దాని గురించి ఎంక్వైరీ కూడా లేదు. అది అట్లానే నడుస్తుంది. మీరు చూస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం మీద చెప్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వమే కదా మన సెంట్రల్కి బాలయోగి గారికి స్పీకర్ పదవి ఇచ్చింది, దాని తర్వాత మన ప్రతిభా భారతికి స్పీకర్ ఇచ్చింది, ఇప్పుడు హోంమంత్రి గారికి అనిత గారికి అంత పెద్ద పోస్టులు ఇస్తున్నారంటే అది ఘనత ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, నారా చంద్రబాబు నాయుడు గారికి. మీరు చూస్తున్నారు మన ప్రభుత్వంలో ఎక్కడన్నా ఇప్పుడు వరకు మత కళాలు జరిగినాయా? ఎక్కడన్నా ఎవరి మీద ఏమన్నా చిన్న ఇది అయితే కూడా ఇమీడియట్ పోలీస్ దాని మీద రియాక్ట్ అవుతుంది, ఇమీడియట్ కేసు బుక్ చేసి ఎక్కడ టాలరేట్ చేయడం లేదు. డ్రగ్స్ విషయం కానీ ఏమన్నా ఎవరన్నా మహిళల మీద వేధిస్తుంటే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ ఇమీడియట్ తీసుకుంటున్నారు. డైరెక్ట్ సీఎం గారే చెప్తున్నారు, ఏ పార్టీ వాళ్ళు అయినా కానీ ఎవరు కానీ దీని మీద ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే వాళ్ళ మీద కఠినంగా శిక్షించండి అని తెలుగుదేశం ప్రభుత్వం చెప్తుంది. దానికోసం మనం ముందుకు వెళ్తున్నాం. మీరు చూస్తున్నారు దాదాపు గత ప్రభుత్వంలో చూస్తున్నారు, మన నంద్యాలలోనే చూశారు ఎన్ని జరిగినాయి, ఎన్ని మానభంగాలు జరిగినాయి మీరు చూస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి
మీరు చూస్తున్నారు 10 సంవత్సరాల నుంచి ఒక అంబేద్కర్ స్టాచ్యూ కోసం చాలామంది పోరాడినారు. ఏం జరిగింది? ఏమన్నా చేశారా? మనం వచ్చిన తర్వాత 1.5 ఇయర్ తర్వాత ఫరూక్ గారు అందరు కలిసి మనం మాట ఇచ్చినాం. మీరు ఈరోజు చూడండి, మెయిన్ రోడ్లో, మెయిన్ సెంటర్లో, మున్సిపాలిటీ మధ్యలో మనం ఈరోజు అంబేద్కర్ విగ్రహం కట్టించాం. ఆ ఘనత ఎవరికి ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వంకే ఉంది. మనం చాలా ఎలక్షన్లో అప్పుడు చెప్పినాం, చాలా గ్రామాలకి వెళ్ళినాం, చెప్పినాం మేము ఖచ్చితంగా శ్మశానం ఇస్తామని చెప్పాం, ఖచ్చితంగా చేసి చూపిస్తాం మేము. ఆ ఘనత ఎవరికి ఉందంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎందుకంటే మా నాయకుడు ఒక సిస్టమాటిక్ డిసిప్లిన్ ఉన్న నాయకుడు, ఎక్కడ ఏమి ఎంకరేజ్ చేయరు. మీరు చూస్తున్నారు, గత వారం నుంచి కూడా చూస్తున్నాం మనం కర్నూలులో ఒక నాయకుడు తిడుతున్నాడు, ఇష్టం అంటే ఆయనకి నోరు లేదు, హద్దు లేదు, ఏం లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఆయనకు ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ లీడర్కే ఎంకరేజ్ చేస్తున్నారు, మీరు మాట్లాడండి ఇంత, మీకు నెక్స్ట్ మీకే మేము పదవి ఇస్తామని ఇట్లా ఎంకరేజ్మెంట్ చేస్తాం. కానీ మా నాయకుడు అట్లా కాదు, మీరు ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలి, మీరు మాట్లాడితే అప్పుడు కూడా ఏ పార్టీలో ఉన్నా కదా మర్యాదగా మాట్లాడండి, డిసిప్లిన్ కూడా మాట్లాడి, అవతల పార్టీ వ్యక్తి ఉన్నా కానీ వాళ్ళతోనే మర్యాదగానే మాట్లాడాలని అది నేర్పించింది మా లీడర్. అది మా లీడర్కి వాళ్ళకి డిఫరెన్స్. అది మనం ఎక్కడ ఎంకరేజ్ చేయలేదు. మా ఏదో సొంత లీడరే, సొంత జగన్మోహన్ రెడ్డి గారే మీటింగ్లో చెప్పినాడు, నాకు ఇట్లా తిట్టినాడు, అట్లా తిట్టినాడు, మీకే తెలుసు. వాడు సొంతంగా ఎవరన్నా నాయకుడు అట్లా చెప్పుకుంటారని. ట్రంప్కి జగన్మోహన్ రెడ్డికి ఏమీ లేదండి, ఇద్దరు సేమే, ఇద్దరు సైకోలే, ఇద్దరు సేమే. ఈరోజు ప్రపంచం ఆయన వల్ల ఇది అవుతుంది, మనకు రాష్ట్రం ఆయన వల్ల మనకు తగలపెడుతుంది. సేమ్ క్యారెక్టర్, ఇద్దరు సైకోలు. ఏం చేయగలుగుతారు, ఏం చేయలేము, ఏమంటే అట్లా ఉన్నారు మన వాళ్ళు. దానికోసం ఖచ్చితంగా దళితుల మీద మనకు ఖచ్చితంగా మా ప్రభుత్వం 100% మేము అందరికీ, దళితులందరికీ మనం న్యాయం ఇప్పిస్తాము. ఖచ్చితంగా ఏ పెండింగ్ కేసులు ఉన్నాయో 2019 నుంచి 2024 వరకు ఏ అక్రమ కేసులు ఎవరు పెట్టారో ఖచ్చితంగా మా ప్రభుత్వం వరకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా అన్ని కేసులు మేమంతా న్యాయంగా పోరాడి అన్ని కేసులు తీపిస్తాం. ఖచ్చితంగా దళితులకు తెలుగుదేశం ప్రభుత్వం నంద్యాలలో కూడా మీ అందరికీ హామీ ఇస్తాం. మేము కానీ, మంత్రి గారు కానీ, మన సోదరులు అందరూ కానీ దళితుల కోసం పోరాడతాం. జై హింద్, జై తెలుగుదేశం. సీమ పులి బిడ్డ నువ్వు రాజిపడని సేవకు అడ్డా, నమ్మిన జనము గుండెల నిండా రుణపడి ఉండదు ఈ గడ్డ. రాయలసీమ పులి బిడ్డ నువ్వు రాజిపడని సేవకు అడ్డా, నమ్మిన జనము గుండెల నిండా రుణపడి ఉన్నదు ఈ గడ్డ. ఇబ్బందుల ఎదురే పడ్డా తడబడని బాట నువ్వు గనక, సబ్బండులకై అడుగేసినవో, సంక్షేమం కోరినవో, ప్రభుత్వ పథకాలన్నిటినీ ప్రతి గడపకు చేర్చినవో, వనగాన పల్లి ముద్దు బిడ్డవులే, ఎగరేసిన వైసీపీ జెండవులే. ప్రజల పాలకుడా మారామిరెడ్డన్నా, కల్మషమెరుగని సేవకుడా కాటసాని రామిరెడ్డన్నా. ప్రజల పాలకుడా మారామిరెడ్డన్నా, కల్మషమెరుగని సేవకుడా కాటసాని రామిరెడ్డన్నా. అనుక్షణం జనాల కోసం తప్పించే ఆ గుండె, ఆయుధముదిలి కమ్మని ప్రేమను చూపించిన వాడే. అనుక్షణం జనాల కోసం తప్పించే ఆ గుండె, ఆయుధముదిలి కమ్మని ప్రేమను చూపించిన వాడే. ఈరోజు పీజీఆర్ఎస్లో 3 స్కూళ్ళ మీద మన స్టూడెంట్స్ యూనియన్
రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్, ఒకటి రెండవది ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నంద్యాల ఢిల్లీ పబ్లిక్ స్కూల్, డోర్, ఈ 3 స్కూళ్ళకు సంబంధించిన రిపోర్ట్ మాకు రావడం జరిగింది. ఇమీడియట్గా డిప్యూటీ ఓని పంపించి అక్కడ ఏం జరుగుతూ ఉంది, వాళ్ళకు పర్మిషన్ రాకుండానే ఎందుకు ప్రచారం చేస్తున్నారో విషయాలు తెలుసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఇమీడియట్గా. థ్యాంక్ యూ సార్. ప్రభుత్వం నుంచి రికగ్నేషన్ లేకుండా అక్రమంగా బ్యానర్లు వేస్తున్నారు. వాళ్ళకి రికగ్నేషన్ రాలేదు. మేము ఆర్టీఐ కూడా వేసినాము. మీరు చూసేమో పర్మిషన్ ఉందంటున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ వాళ్ళు పర్మిషన్ లేదన్నారు. దాని మీద మీరు తక్షణమే యాక్షన్ తీసుకోవాలా? చెప్పాము, నోటీస్ కూడా ఇష్యూ చేసినా కూడా వాళ్ళు అక్రమంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. పర్మిషన్ లేనప్పుడు యాజ్ పర్ జీవో నెంబర్ 1 నామ్స్ ప్రకారం వాళ్ళు ప్రచారం చేయకూడదు. మీరు వాళ్ళ మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలా? యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారో వాళ్ళకి చాలా ఒక్కపోతుంది. రోజు శ్రీ గురురాజా ఇంటర్నేషనల్ స్కూలు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఐలూరు మెట్ట, అలాగే డోన్లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఈ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తూ ఉంటే ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి గారికి సంబంధించిన ఆధారాలతో ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ యాజ్ పర్ నామ్స్ జీవో నెంబర్ 1ని ఉల్లంఘించి ఈరోజు శ్రీ గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ కానీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ ఈరోజు నంద్యాల పట్టణంలో విచ్చలవిడిగా బ్యానర్లు వేసి ఫ్లెక్సీలు వేసి యాడ్స్ ద్వారా మరి తల్లిదండ్రులను విద్యార్థులను మోసం చేస్తూ ఈరోజు మాకు ప్రచారం చేస్తూ ఈరోజు పర్మిషన్ రాకపోయినా కూడా పర్మిషన్ వచ్చిందని ఈరోజు తల్లిదండ్రులను మోసం చేస్తూ ఉన్నారు. జీవో నెంబర్ 1 ప్రకారం ప్రభుత్వ గుర్తింపు రాకపోయినా అడ్మిషన్లు చేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయమైన చర్య. జీవో నెంబర్ 1 ప్రకారం ప్రభుత్వ గుర్తింపు రాకముందే ప్రచారం చేయకూడదు, అడ్మిషన్లు నిర్వహించకూడదు. అయినా కూడా ఈ పాఠశాలలు నిబంధనలను ఉల్లంఘించి ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారు, అడ్మిషన్లు చేస్తూ ఉన్నారు. దీనిపైన జిల్లా విద్యాశాఖ అధికారి గారికి ఆల్రెడీ ఫిర్యాదు చేసినా కూడా ఇంతవరకు వాటిపైన చర్యలు తీసుకోవడం లేదు. వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు కూడా డిఓ గారు ఈరోజు బహిరంగంగా చెప్పాలి. పర్మిషన్ లేని పాఠశాలలో ఈరోజు యథేచ్ఛగా నంద్యాల పట్టణంలో బ్యానర్లు వేసి యాడ్స్ చేసి ప్రచారం చేస్తూ ఉంటే జిల్లా విద్యాశాఖ అధికారి గారికి కనిపించడం లేదా? ఏమైనా కనిపించినా కూడా వాటిపైన చర్యలు తీసుకోకుండా వారు ఇచ్చే ముడుపులకు ఏమైనా ఆశపోయారనేది ఈరోజు కూడా డిఓ గారు బహిరంగంగా చెప్పాలి. ఈ రకంగా నంద్యాలలో అక్రమంగా ప్రచారం చేస్తూ ఉన్నా కూడా బొమ్మల చేతుల్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేశారు. కావాలంటే మీరు వెళ్ళి చూడండి. అడ్మిషన్స్ ఓపెన్ అయినాయి ఈ అకాడమిక్ ఇయర్ కానీ మరి పబ్లిక్గా ప్రచారం చేస్తూ ఉన్నారు. తక్షణమే వాటిపైన చర్యలు తీసుకోవాలా? చర్యలు తీసుకునే పక్షంలో డిఓ ఆఫీసు కూడా ముట్టడిస్తాం విద్యార్థి సంఘాలుగా. లేని పక్షంలో ఈ జిల్లా విద్యాశాఖ అధికారి గారు తక్షణమే ప్రెస్ మీట్ పెట్టి ఆ పాఠశాలలో ఉన్న స్థితిని వాళ్ళకి పర్మిషన్ వచ్చిందా రాలేదా, ఏంది విషయం అనేది, అలా ఫైల్ ఎంతవరకు మూవ్ అయిన విషయం తక్షణమే బహిరంగంగా అందరికీ ప్రజానికానికి విద్యార్థులకు తెలియజేయాలా. ఆల్రెడీ సిబిఎస్ఈ బోర్డుకు సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం మేము అడిగితే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ కానీ ఎటువంటి ఎన్ఓసి ఇవ్వలేదు. ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో బిల్డింగ్ ఉన్నా కూడా వారికి ఎన్ఓసి ఏ విధంగా వస్తుంది, ఏ రకంగా వాళ్ళు అడ్మిషన్ చేస్తారని ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారి గారు వాటిపై చర్యలు తీసుకోవాలా. సెక్షన్ 22 ప్రకారం ఎడ్యుకేషన్ రూల్స్ ప్రకారం పర్మిషన్ రాకుండా ప్రచారం చేయడం తప్పు. తక్షణమే ఆ పాఠశాలను బ్లాక్ లిస్ట్ కూడా పెట్టాలా, వాళ్ళకు వచ్చే ఎన్ఓసిని కూడా రద్దు చేయాలని ఈరోజు విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదే యొక్క తీర్మానము నేను చదివి వినిపిస్తాను. నూతనంగా ఎన్నిక కాబడిన ధర్మకర్తల మండలి సభ్యులందరికీ, చైర్మన్ గారికి దేవస్థానం తరఫున సన్మాన కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా ఒక సంయమనం పాటించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి మనమందరం ఇటువంటి మంచి అవకాశం ఇచ్చాం. గతంలో కూడా దాదాపు 10 సంవత్సరాల క్రితం ఈ ఆలయ అభివృద్ధి కోసం ఎన్నో మంచి పని చేశాం. డాక్టర్ సురేష్ రెడ్డి గారు ఉన్నారు. ఆ రోజు వీళ్ళందరూ కలిసి విభిన్నంగా ఆయనకి వెళ్ళుకొని ఆ రోజు ఇక్కడ సేవ చేసే భాగ్యాన్ని కలిగించారు. కానీ ఈరోజు మనము శివాలయాలు ఎన్ని ఉన్నాయో నంద్యాలలో, మన నంద్యాల అంటే ప్రధానమంత్రి అంటే నంద్యాల అంటే నవనందంతో కూడిందే నంద్యాల. నంద్యాల ఉండే పరిసర ప్రాంతాల చుట్టుపక్కల ఉండే నవనందులందరూ కలిపి నంద్యాలని పిలుస్తూ ఉన్నాం. అందులో ప్రధానమైనది నిన్ననే ఉండడం ప్రధానమంత్రి కూడా పోయాం. అక్కడ ఆలయ అభివృద్ధి కోసం అడగలేదు, కానీ అక్కడ చైర్మన్ చలంబాబు బాగానే పనిచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వసతి గృహాలు కూడా ఏర్పాటు చేసినాడు ఆయన. చాలా మంచి వసతి గృహాలు ఏర్పాటు చేసి అక్కడ వసతి గృహాలు కానీ అదే ముఖ్యంగా మనకు కావాల్సింది స్త్రీ పురుషులు వచ్చినప్పుడు టాయిలెట్స్ కావాలి. అంటే మనకు వాష్రూమ్స్ గుర్తిగా లేవు. ఎవరైనా వచ్చినప్పుడు మగవాళ్ళంటే ఎక్కడైతే అక్కడ మలమూత్ర సేవన చేస్తారు. కానీ మహిళలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ దానికోసం ఆయన ప్రత్యేకంగా కట్టాడు. మనం కూడా నేను హరిచంద్ర కార్యక్రమం కూడా చెప్తా ఉన్నా, మీరు ఎందుకంటే దీనికి మ్యాచింగ్ గ్రాంట్ ఉంటుంది, మీకు తెలుసు. మీ దగ్గర మ్యాచింగ్ గ్రాంట్ ఇక్కడ చూసి మిగతాది ఎందుకంటే తెలుగేశ్వర రెడ్డి గారికి కూడా వారి ఊర్లు ఇచ్చారు. వారు ఊర్లు ఇచ్చినప్పుడు తెలుగేశ్వర రెడ్డి నేను వాస్తవం చెప్తున్నా, తెలుగేశ్వర వచ్చి ఒకటే రోజులో 5 లక్షలు చేసినాడు. తెలుగేశ్వర రెడ్డి గారితో చెప్తుంటాడు ఎప్పుడు జన్మ, కానీ అది నమ్మలేదు. రెండరు నిజంగా ఊళ్ళో 25 లక్షల రూపాయలు చేసి దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇమీడియట్ ₹1,32,00,000 ఇప్పించారు. కిరణ్ కుమార్ అన్నకి, అట్లానే మన ప్రదీప్ అన్నకి, మన ఇక్కడ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం. ఇంకా కమిటీ మెంబర్స్, న్యూలీ ఎలక్ట్ అయిన ఆల్ కమిటీ మెంబర్స్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండి. ఖచ్చితంగా మీరందరూ ఈ టెంపుల్కి బాగా డెవలప్ చేయాలని కోరుకుంటూ, ఎందుకంటే మీరు చూస్తున్నారు దాదాపు 1 ఇయర్, లాస్ట్ 1.5 ఇయర్ నుంచి మనం నంద్యాల కానీ గోస్పాడు కానీ ఇట్లా చాలా నంద్యాల టౌన్ కానీ చాలా టెంపుల్స్కి నాన్నగారు చాలా అంటే మనం ఇది తీసుకొస్తున్నాము, బడ్జెట్ తీసుకొస్తున్నాము, డెవలప్ చేస్తున్నాము. దానికోసం అన్నకి మీకు చాలా రెస్పాన్సిబిలిటీ ఉందన్న. మీరు ఖచ్చితంగా టెంపుల్కి చేసి ఒక ఏమంటే ఈ గ్రామాల్లో ఒక మంచి అంటే 20 ఇయర్స్ తర్వాత మనకు అవకాశం వచ్చింది. దానికోసం ఈ అవకాశాన్ని మీరు కరెక్ట్ వాడుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.